అక్షర ఆంధ్ర అభ్యాసకులను యాప్ లో అప్డేట్ చేయాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారీ ఆదేశించారు. అక్షర ఆంధ్ర కార్యక్రమంపై కలెక్టర్ కార్యాలయం నుంచి శుక్రవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సోమవారం నాటికి యాప్ లో నమోదు పూర్తి కావాలని స్పష్టం చేశారు. తాడేపల్లి, పెద్దనందిపాడు, గుంటూరు పట్టణం, తెనాలి తదితర మండలాల్లో నమోదు తక్కువగా ఉందన్నారు. జిల్లాను అక్షరాస్యతలో అగ్రగామిగా నిలపాలని పిలుపునిచ్చారు. ఉల్లాస్ కార్యక్రమాన్ని బాగా అమలు చేసి ప్రతి ఒక్కరిలోనూ అక్షర జ్ఞానం నింపడమే కాకుండా వారికి నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేయాలన్నారు. జిల్లాలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు నిర్వహిస్తున్న ఉల్లాస్ అక్షర ఆంధ్ర కార్యక్రమం నిర్దేశిత లక్ష్యాలను అందుకొనుటకు అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లాలో నిరక్షరాస్యులను గుర్తించడం జరిగిందని, అక్షరాస్యత కేంద్రాలు ఏర్పాటు చేసి వాలంటీర్ల ఉల్లాస్ ద్వారా అక్టోబర్ నుంచి తరగతులను ప్రారంభించడం జరిగిందని, 100 గంటలు జరిగే ఈ శిక్షణ కార్యక్రమం మార్చి వరకు కొనసాగుతుందని పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉల్లాస్ అక్షరాంధ్ర శిక్షణ కార్యక్రమాలను ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు పటిష్టంగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. శిక్షణ కాలం ముగిసే నాటికి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిర్దేశించిన లక్ష్యాల మేరకు నిరక్షరాస్యులందరూ ప్రాథమికంగా అక్షరాలు, అంకెలు చదవటం, రాయటం నేర్చుకోవడమే కాకుండా డిజిటల్ మరియు ఆర్థిక అక్షరాస్యతను తెలియజేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో 100% అక్షరాస్యత సాధించాలని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి ఆశయమని, అందుకు అనుగుణంగా ప్రాధాన్యతతో పనిచేయాలన్నారు. ఫిబ్రవరి 28న ప్రీ ఫైనల్ పరీక్షలు, మార్చి 29వ తేదీన ఫైనల్ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఇచ్చిన వర్క్ షీట్లు, వీడియోలు వారికి చూపించడం, అభ్యసన స్థాయిలను మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.